బెంగాల్ ఎన్నికల్లో, తమిళనాడు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవకూడదని రేవంత్ రెడ్డి పూజలు చేసుకోవడం బెటర్. యజ్ఞయాగాదులు చేయించుకోవడం బెటర్. ఎందుకంటే బెంగాల్లో విజయం సాధిస్తే ఆ ఇంపాక్ట్ భారతీయ జనతా పార్టీ దూకుడిని పతాక స్థాయికి తీసుకెళ్తుంది. తమిళనాడులో ఏఐఏడీఎంకే కూటమి విజయం సాధిస్తే నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ దాన్ని ఖచ్చితంగా ఉండేది తెలంగాణ మీద. కర్ణాటకలో కంగారు పడాల్సిన పనే లేదు. కర్ణాటక ఈ దఫా ఈజీగా గెలిచేస్తుంది భారతీయ జనతా పార్టీ. అక్కడ ఈ దఫా కాంగ్రెస్ వాళ్ళు దొరికినంత దోచుకోని, అదేదో పాప సుమది ప్రోగ్రామ్ ఉండేది, క్యాష్ ప్రోగ్రామ్ చివరిలో ఉంటుంది ఒక ఎపిసోడ్, దొరికినంత దోచుకో అని చెప్పేసి. అట్లా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు. ఆ దోపిడీ ఇంతకుముందు బీజేపీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోపణ 5% వస్తే వీళ్ళ మీద 90% వస్తుంది. అంత దారుణంగా వేధించుకుంటున్నారు. ప్లస్ సమాధానం చెప్పేవాళ్ళు లేడు, ప్రతి ఒక్కరు దౌర్జన్యం చేసేవాడు. విసిగిపోయి ఉన్నారు జనం. కాబట్టి అక్కడ మాత్రం ఈజీగా గెలుతుంది. తమిళనాడు గెలిచి కర్ణాటక గెలిస్తే నెక్స్ట్ తెలంగాణనే. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఆ ఇంపాక్ట్ ఆటోమేటిక్గా ఉంటుంది. అందులో కర్ణాటక బార్డర్స్ కావడం అన్నటువంటిది కూడా ఇక్కడ కీ పాయింట్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే తెలంగాణలో వచ్చేటప్పటికి ఇచ్చిన హామీలు ఇప్పటికే నువ్వు ఇచ్చిన వాటి గురించి మాట్లాడకుండా, ఇది ఇవ్వని వాటి గురించి మాట్లాడకుండా అంతా ఇచ్చేసామనేటటువంటి ప్రమాణం ఆంధ్రాలో కల్పించినట్టు తెలంగాణలో కుదరదు. తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళ తరహాలో పోతే పోని అనే మెంటాలిటీ లేదు. అక్కడ రెవల్యూషనరీ మెంటాలిటీనే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆంధ్రాలో ఇక్కడ తమ బిడ్డలందరూ దేశ విదేశాల్లో బతుకుతూ ఉంటారు. అయినా సరే ఆంధ్ర అద్భుతంగా ఉందని నమ్మమంటే నమ్ముతారు. చంద్రబాబు గారి పాలన అద్భుతంగా ఉందంటే నమ్మంటేనే నమ్ముతారు. జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందంటే నమ్ముతామంటే నమ్ముతారు. అక్కడ అట్లా కాదు. తెలంగాణ పబ్లిక్ నాకేది, నా కళ్ళెదురుగుండి ఏందని అడుగుతారు. రాష్ట్ర విభజనకి ఆ టెంపరే ఉపయోగపడింది. అక్కడ నీకు ప్రతి మహిళకి 2,500 ఇస్తానన్నారు లేదా? గ్యారంటీ అని కాగితం రాసి ఇచ్చావా లేదా? అవలేదు కదా అది. నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు లేదా? కాగితం రాసి ఇచ్చావా లేదా? అవలేదు కదా అది. అలాగే రైతు బంధు ప్రతి నెల కూడా ఇస్తామని చెప్పి ప్రతి 6 నెలలకు ఇస్తానన్నారు కదా. ఏదో మొత్తం ఎలక్షన్స్ ముందు ఒక ట్రిప్ వేసేస్తే అయిపోతుందా? ఇట్లాంటివన్నీ ఉన్నాయి. చేసిందో బస్సు చేశారు, నో డౌట్ అందులో. అట్లాగే రైతు రుణమాఫీ చేశారు, నో డౌట్. దేశంలోనే హైయెస్ట్ చేశారు, నో డౌట్. ఆ ఇంపాక్ట్ కనిపించింది. బట్ ఈ మిగతా సమస్యలు పోలిడని ఉన్నాయి, చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా రైట్ చేసుకొస్తారు. దాంతోపాటు పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కలహాలు ఎన్ని పెరుగుతాయి, ముదురుతాయి రాబోయే రోజులు. ఇప్పటికే కనబడుతుంది. ఒక ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యేకి పడదు, ఒక నాయకుడికి ఇంకో నాయుడు పడదు, ఒక మంత్రికి ఇంకో మంత్రికి పడదు, ముఖ్యమంత్రి అంటే కొంతమందికి పడదు, కొంతమంది మంత్రులు అంటే ముఖ్యమంత్రికి పడదు. మీడియా మేనేజ్మెంట్తో నడిచిపోతుంది. ఇవన్నీ విడప్పుడు అంతా బాగానే ఉంటాయి. టెంపో లాస్ట్లోకి వచ్చేటప్పటికి ఈడ్చి కొడుతుంది. కేసీఆర్ కూడా మీడియాని ఆ రోజున మేనేజ్ చేశాడు. మీడియా ఏ రోజున కేసీఆర్ని దాటిపోవాలా ఆ రోజున తన అధికారంలో ఉన్నంతవరకు. ఇప్పుడు రివర్స్ అయిన మీడియా అంతా కూడా ఆ రోజున కేసీఆర్కి దాసోహం. కాబట్టి మీడియాను నమ్ముకుని అనుకుంటే కష్టం. తెలంగాణలో సాధ్యం కాదు అది.